మీకా గ్రంథం నుంచి వాక్యం చదువుకుందామండి. 6వ అధ్యాయము 8వ వచనం. మీకా 6వ అధ్యాయము 8వ వచనం. తీసిన వాళ్ళు చదవండి. దేవుడు మిమ్మల్ని అడుగుతున్న విషయం ఏంటంటే, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకోవటం, కనికిరాన్ని ప్రేమించటం, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. దేవుడు నిన్నేమడుగుతున్నాడు అర్థమైందా? దేవుడు ఏమడుగుతున్నాడు? న్యాయంగా నడుచుకోవటం, కనికిరమును చూపటం, ప్రేమను చూపటం, దీన మనసు కలిగి నడుచుకోవటం. ఇదే దేవుడు అడిగేది. 4 మొక్కలే అక్కడ ఉంది. ప్రేమ, కనికరం 2, న్యాయం, దీన మనసు. ఆ విధంగా ప్రవర్తించడం దేవుడు నిన్ను అడుగుతున్నాడు అంటున్నాడు. చాలా మందిలో ఇవి లేవు. పాస్టర్ ఎడలేవు, దేవుని మందిరం ఎడల లేవు, దేవుని ఎడల లేదు. వాళ్ళ హృదయము దేవుని ఎడల సరిగ్గా లేదు. ఈ విషయంలో దేవుని ఎడల సరిగ్గా లేదు. అది చూపించబడుతుంది. మనకు దిక్సూసి చూపిస్తుంది. వాక్యం అనే దిక్సూసి జనాలకు చూపిస్తుంది. ఈ బైబిల్ చదివే వారికే ఇది చూపించబడుతుంది. న్యాయము, కనికిరము, ప్రేమ, దీన మనసు ఇవి వేరే గ్రంథాల్లో ఉన్నాయా అంటే ఉన్నాయి. కానీ వాటిని పాటించేవాళ్ళు ఎంతమంది? వాటిని కూడా బైబిల్లోనేనా, ఇంకా వేరే గ్రంథాల్లో కూడా ఉన్నాయా? నీతి గ్రంథాల్లో అంటే నీతి గ్రంథాల్లో కూడా ఉండొచ్చు. వాటిని పాటించేవారు లేరు. దేవుడు అడిగేది ఇది. దేవునికి స్తోత్రాలు. మన ద్వితీయోపదేశకాండంలో 30లో అధ్యాయం 30 ఉంది. ద్వితీయోపదేశకాండం 30 15వ వాక్యంలో 30 జీవాన్ని, మరణాన్ని, మేలును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను అంటున్నాడు. చూడుము, నేడు నేను జీవాన్ని, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. జీవాన్ని ఉంచాను, మరణాన్ని ఉంచాను. మరణం అంటే కీడు. మరణం అనేది కీడుకు సంబంధించింది. జీవం అనేది మేలు, ప్రాణం అన్నట్టు. నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీకేది కావాలి అంటే, ఒకసారి నాకు ఒక స్వరం వినపడుతుంది. ఈ గోడపై భాగం నుంచి కిందకి వస్తుంది. నేనేంటే పడుకుంటా కదా, చర్చి కాపలా, ఇంట్లో పడుకోను. ఒకసారి పాము కనపడింది ఇంట్లో. అప్పటి నుంచి భయం వేసి నేను ఇంట్లో పడుకోవట్లా. ఆ పాము నేను తీసి బయటికి కప్పని ఒకటి చూపెట్టి, గాలానికి కప్పని ఉంచి ఆ కప్పకి పాము పట్టుకునేటట్లు చేసి దాన్ని బయటికి గుంజేసాం. గుంజి దాన్ని తలసెత కొట్టి దాని యొక్క బాడీ అంతా తీసి కాలుబెట్టేసాం అనుకుంటా. ఎవరో కాలుబెట్టారు ఆ రోజున, జ్ఞాపకం లేదు. చాలా రోజుల మాట. పిల్లోడు జాబుకి ట్రైనింగ్కి వెళ్ళే ముందు జరిగింది అది. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో నేను పడకేయట్లేదు, కానీ ఇక్కడే పడుకుంటాం. ఆ మధ్య ఆపరేషన్ అనేది వచ్చింది నాకు. శరీరంలో అపెండిక్స్ వచ్చింది. సుర్రు అనే సూదులు పొడిచినట్టు ఉంటుంది. ఆ అపెండిక్స్ మీదకి వెళ్ళి 2 సార్లు స్కాన్ చేయించా. ఒకసారి కాక నమ్మలేక రెండోసారి డాక్టర్ల దగ్గర ఆపరేషన్ చేయాలన్నారు. మనకి హెల్త్ కార్డు ఉంది. ఆ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆపరేషన్ చేయించుకున్నాం. అపెండిక్స్ తీసివేసేది.
నేను మొండికేసాను, ఆపరేషన్ లేదు ఏం లేదు అనుకుంటా, పోతే పోయే ఉంటే ఉన్నా అన్నట్టుగా ఉన్నా. కానీ ఆ రోజు రాత్రి స్వరమే వస్తుంది. నేను వెళ్ళే ముందు అనుకుంటాను, స్వరం దేవుని దగ్గర నుంచి స్వరాలు వస్తున్నాయి. చాలామందికి స్వరాల గురించి, ఆ స్వరాలను వినగలిగే దమ్ము లేదు కనుక ఆ స్వరాల గురించి చాలామందికి నమ్మకం లేదు. అంటే స్వరమేమో లేదన్నట్టుగా మాట్లాడతారు. స్వరం లేకపోతే దేవుడు లేనట్టే. కనుక ఆ స్వరం 2 విధాలుగా వినపడుతుంది. జీవము మరణం అని వినపడుతుందండి. జీవము మరణం. ఒకటి జీవముని ఎదుటించున్నాను, ఒకటి మరణం ఉంచున్నాను. ఏది కావాలో తీసుకో అంటున్నాడు నన్ను. మరి నువ్వు బాగు చేయొచ్చు కదా, నన్ను తీసుకోమంటే ఎందుకు? జీవం కావాలా మరణం కావాలా? మరణం సస్తావా లేకపోతే బతుకుతావా అంటావేంటి? నువ్వు నన్ను బాగు చేయొచ్చు కదా. ఇక అన్నీ ఇలాంటి విషయాల్లో దేవుడు జోక్యం చేసుకోలేదు. ఆ విషయంలో దేవుడు జోక్యం చేసుకోలేదు. మా ఇంట్లో కోడలు ఏమంటుందంటే ఆపరేషన్కి వెళ్ళండి అంటుంది. సరే పోదామని మెడికవర్కి వెళ్ళాను. అక్కడ 4 రోజులు ఉంచుకున్నారు. అపెండిక్స్ తీసేశారు. మళ్ళీ పరిశుభ్రంగా నన్ను ఇంటికి పంపించారు. నేటి వరకు మీ మధ్య జీవించగలిగిన ఇప్పటికి 4 ఏళ్ళు అవుతుంది. 4 సంవత్సరాలు జీవించబట్టి, జీవముతో ఉండబట్టి, ప్రాణంతో ఉండబట్టి 4 ఏళ్ళు. అపెండిక్స్ అలానే ఉంచితే చచ్చిపోతుంటేనేమో బహుశా. ఎందుకంటే ఆయన చెబుతున్నాడు కదా, రక్తం అంతా పొల్యూషన్ అయింది, అందుకని మరణం సంభవిస్తుందేమో అని ఆయన తెలియజేస్తున్నాడు. స్వరం వినపడుతుందండి. బహుశా నా డైరీలో రాసి పెట్టించాడు అనుకుంటా. అయితే దేవునికి స్తోత్రాలు. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 1వ వచనంలో, యెషయా గ్రంథం 56 1వ వచనం గమనించండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయము యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. యెహోవా సెలవిస్తున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడొగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి. నీతిని అనుసరించి నడుచుకొనుడి. రక్షణ ఇవ్వబడుతుంది కనుక రక్షణ సిద్ధంగా ఉంది మనుషులకి ఇవ్వటానికి. కానీ దాన్ని స్వీకరించే వాళ్ళు యోగ్యత పొందట్లేదు. ఎక్కడ చూసినా ఎదురు దెబ్బతీస్తున్నారు. దేవుని రక్షణ పొందటానికి బదులు ఎదురు వస్తున్నారు, ఉల్టా. దేవునికి స్తోత్రాలు. నీతి వెల్లడొకటకు సిద్ధంగా ఉంది, న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి అంటాడు. దేవునికి స్తోత్రాలు. కనుక దేవుని యొక్క రక్షణ అనేది ప్రాణం కాపాడబడటం అనేది ఒకటి. దేవుని రక్షణ అంటే రెండోది జీవం, నిత్య జీవం ఇవ్వటం రెండోది. ఇర్మియా గ్రంథంలో చెప్పబడుతుంది 22వ అధ్యాయంలో 3వ వాక్యంలో, 22:3 వాక్యం. ఇర్మియా యెహోవా సెలవిస్తున్నాడు, మీరు నీతి న్యాయములను అనుసరించి, మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి. దోసుకొనబడిన వానిని, బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి. దోసుకొనబడే వాడిని విడిపించాలి. బాధ పెట్టబడే వారి చేతిలో నుండి కూడా విడిపించాలి. పరదేశులనైనను, తండ్రి లేని వారినైనను, విధవరాండ్రనైనను బాధింపకుడి, వారికి ఉపద్రవము కలుగజేయకుడి. ఈ స్థలములో నిరపరాధుల రక్తము సింధింపకుడి అని
ఈ విధంగా చెప్తున్నాడు. బాధ పెట్టకుడి, విధవరాలను బాధ పెట్టకుడి, విధవని బాధ పెట్టకుడి, పరదేశులను బాధ పెట్టకుడి. 2 తర్వాత ఇంకా మీకు విడిగా చదివేటప్పుడు కాకుండా దానిలో బయటకు తీస్తున్నావు పదాలని. తర్వాత తండ్రి లేని వారిని బాధ పెట్టకుడి. తర్వాత బాధ పెట్టబడి వారి చేతిలో నుండి బాధింపబడేవాడిని, దోసుకొనబడేవాడిని విడిపించుడి. ఇది న్యాయం, నీతి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాక్యము మనకి ఆ విషయాలు బోధిస్తుంది. హోషేయలో 6వ అధ్యాయం 6వ వాక్యం కూడా చూడండి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వాక్యం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము. మన గ్రంథమే ఆధారం, ఏం చెప్పలేము. గ్రంథం ఆధారం లేకుండా నీకు ఏది నేను చెప్పగలను. ఏదన్నా బయట విషయం చెప్పవలసి వచ్చినా గ్రంథం ఆధారంతోనే చెప్పబడుతుంది. హోషేయ గ్రంథంలో 6వ వచనంలో చెప్పబడుతున్నది ఏంటంటే, నేను బలిని కోరను కానీ కనికిరాన్ని కోరుస్తున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది అన్నాడు. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టమైనది. జ్ఞానం కావాలి. దహన బలులు, కొందరు దహన బలులు ఇస్తారు, కానుకలు ఇస్తారు, దేవుని చేత మెప్పు పొందాలని చూస్తారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, వాటికంటే మించింది దేవుని జ్ఞానం, తెలివితేటలు ఉండాలి. దేవునికి స్తోత్రం, జ్ఞానం ఉండాలి. ప్రతివానికి జ్ఞానం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతివానికి జ్ఞానము కావాలి, తెలివి కావాలి, ఆలోచన కావాలి అని చెప్పబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో మరొక మాట 15వ వాక్యంలో 57 మహాగణుడు ఆయన పేరేంది? మహాగణుడు, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి వద్దను, దీన మనసు గల వారి వద్దను నివసించుతున్నాను. ఇదండి వచనము. మహాగణుడు ఆయన, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, ఇవన్నీ ఆయన పేర్లే. ఇలాగ సెలవిస్తున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, వినయం కలిగిన వారి వద్ద ఉంటాను, దీన మనసు కలిగిన వారి వద్ద ఉంటాను. వాళ్ళ ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నలిగిపోయిన వారిని ఉజ్జీవింపజేస్తా. హృదయం నలిగిన వారిని నేను ఉజ్జీవింపజేస్తా, ఉత్సాహపరుస్తా అంటున్నాడు. నా ప్రాణం కొంతకాలం నుంచి చప్పబడిపోయింది. 2 కారణాల చేత చప్పబడింది. ముసలాన్ని అయిపోతున్నాను కదా, తలంతా పండిపోతుంది కదా, కదండి, అవునా కదా? ముసలాన్ని అవుతున్నాను లేదా? సరే, వయసు అన్న చెప్తా, అట్లా అర్థమవుతుంది. 1 తక్కువ 60, 1 తక్కువ 60 ఏళ్ళు. మీలో కొందరు అనుకోవచ్చు, పాస్టర్ నాకంటే చిన్నోడే. సరే, మంచిదే, చిన్నోడిని అయితే అయ్యానే కానీ జ్ఞానం సంపాదించుకో. ఏమంటున్నా? జ్ఞానము సంపాదించుకో అంటున్నాను. నాకంటే ఒకవేళ నువ్వు పెద్ద వయసు ఉంటే జ్ఞానమును సంపాదించు, దైవ జ్ఞానాన్ని నా ద్వారా కానీ, లేక దేవుని బైబిల్ నుంచి కానీ, వాక్యాన్ని ఆలోచించడం వల్ల జ్ఞానం వస్తుంది. వాక్యాన్ని ఆలోచిస్తే జ్ఞానం వస్తుంది. ఆలోచన లేకపోతే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ బైబిల్ చదవాలి. 40 ఏళ్ళు 45 ఏళ్ళ నుంచో బైబిల్ చదువుతున్నాను. అప్పటి నుంచి నాకు ఉపదేశం కానీ కొన్ని విషయాలు మళ్ళీ ఆదికాండం ప్రారంభించా. ఇప్పుడు 19వ అధ్యాయం దాకా వచ్చాను.
కొత్త కొత్త విషయాలు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అప్పుడెప్పటి నుంచో పాతగా చదువుకుంటూ వస్తున్నాను, కానీ నూతనంగా కొత్త విషయాలతో నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ యొక్క లోకము గురించి, మన ఈ సృష్టి అంతటి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి దాని గురించి నూతనమైన విషయాలు, కొత్త కొత్త విషయాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ ఎప్పుడు నువ్వు చదువుతూ ఉన్నప్పుడు నీకు జ్ఞానం వస్తుంది. బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు జ్ఞానం వస్తుంది, చెప్పేటప్పుడు కూడా జ్ఞానం వస్తుంది. ఇప్పుడు నేను 2-3 ముక్కలు చెప్పా. ఏం చెప్పాను చెప్పండి? మొదట వచనాన్ని చదివించినప్పుడు ఏం చెప్పాను? దీన మనసు అంటే ఏంటి? ఎన్ని దన్నినా మౌనంగా ఉంటావా? కాదు, న్యాయం ఉంటుంది ప్రతిదానికి. వాడు ఎన్ని దన్నుతున్నా కూడా మౌనంగా ఉంటే ఇంక నువ్వెందుకు కదా? అంటే మనకి సమాధానం చెప్పాలి, జ్ఞానంతో సమాధానం చెప్పాలి. ఎందుకు కొడుతున్నావయ్యా అని. ఆ రోజుల్లో పొలాల్లో హేబేల్ ఉన్నాడు, పొలంలో కయ్యను ఉన్నాడు. వాళ్ళిద్దరే మనుషులు ఉన్నారు, దేవదూతలు, దేవుడు, ఇంకా ఏమేమి ఉన్నాయో ఏమో, ఆదాము అవలు ఉన్నారు. వాళ్ళిద్దరే పొలంలో ఉన్నారు కనుక, వాళ్ళిద్దరూ పొలంలో ఉన్నారు కనుక కయ్యను పోయి హేబేల్ మీద పడిను అని రాసి ఉంటుంది. అక్కడ ఇడిపించేవాడు ఎవడు లేడు. వాడు రాయితో నన్ను కొడుతున్నాడు ప్రభువా అని, లేకపోతే తండ్రి ఆదాము గారు నానా, లేకపోతే ఏదో ఏమని పిలుస్తాడు ఆయన్ని, ఆయన్ని కేకలేసి పిలిస్తే ఆయన అందుబాటులో లేడు వచ్చి ఇడిపించడానికి. తండ్రి ఉంటే సంపనిస్తాడా? తల్లి ఉంటే సంపనిస్తుందా? లేదు. వాళ్ళిద్దరే పొలంలో పని చేస్తున్నారు. ఒకళ్ళు గొర్రెలు కాస్తున్నారు, ఒకళ్ళేమో వ్యవసాయం చేస్తున్నారు. ఇద్దరు కొట్టుకున్నారు. ఈయన దీనుడు హేబేలు, వినయ మనసు కలిగిన వాడు, తర్వాత సాత్వికుడు కనుక బహుశా ఏమీ అనలేదేమో అన్నని, కొట్టనీళ్ళు అనుకొని మౌనంగా ఉండి ఉంటాడు. బలమైన దెబ్బ తగిలింది, చచ్చిపోయాడు. తమ్ముడు చచ్చిపోయాడు. మొదటి హత్య అది. ఈ సర్వ విశ్వాలకి మొదటి హత్య అది హేబేలు హత్య. కనుక అలా ఉంటే ఈ దినాల్లో మనల్ని బతకనేరు, సేవ చేయనేరు, ఈ మందిరాలు ఉన్నేరు. 4 వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఆ విధంగానే మనం కూడా 4 సఫాయించాలి. లేకపోతే ఉన్నేరు, నిన్ను బ్రహ్మపేటలో ఉన్నేరు. అట్లా ఉండాలా, ఊకోకూడదు. మౌనంగా ఉన్నవని వాళ్ళు మీదకి వస్తారు. 2 సఫాయిస్తే వేరే వాళ్ళతో దంగుతారు. ఈ రోజులు అలా లేవుగా బెంజమిన్ బ్రదర్. రోజులు అప్పట్లాగా ఉన్నాయా? హేబేలు కయ్యనే ఉన్నారు భూమి మీద. 800 కోట్ల జనం ఉన్నారు. జనాలకేం కొదువా? న్యాయానికేం కొదువా? కనికిరానికేం కొదువా? ఎంతోమంది మన మీద కనికిర పడేవాళ్ళు ఉన్నారు ఈ దినాల్లో. అందుకని మనము కంప్లీట్గా అధికారం తీసుకోవాలనేమి కాదు, కానీ గవర్నమెంట్ ఉంటుంది, న్యాయం ఉంటుంది ప్రతిదానికి. కనుక దేవునికి స్తోత్రాలు. ఇంకొక వచనం చదివి ముగించుకుందామండి. బైబిల్లో హానోక్ అనే ఒక ఆయన ఉంటాడు. యెషయా గ్రంథంలో 62 వాక్యంలో కూడా చదువుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథం 62 వాక్యం. నీవు నా హస్తకృత్యములు, కనపడే ఆకాశాలు కానీ, మహాకాశాలు కానీ, నక్షత్రాలు కానీ ఏమన్నాయో ఏమి లేవో, లేనివి అంటే మనకు కనపడినవన్నీ కూడా దేవుని హస్తకృత్యములే. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడే నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తున్నాను. దేవుడు దృష్టించేవాడు ఎవడంటే నలిగిన హృదయం కలిగిన వాడు, దీనుడైన వాడు, వాళ్ళని దేవుడు దృష్టిస్తున్నాడు. ప్రభు అంటే వణుకుచుండిన వ్యక్తిని దృష్టి పెట్టి చూస్తున్నాడు. ఇవన్నీ నా హస్తకృత్యములు. నీకు కనపడనివి ఏమైతే ఉన్నాయో అవి కూడా నా హస్తకృత్యాలే. విశ్వాల్లో ఎన్ని విశ్వాలు ఉన్నాయో ఏమున్నాయో మనకు తెలియదు. ఒకటే విశ్వం మనకు తెలుసు, శాస్త్రవేత్తలు చెప్పినట్టుగా. మనకు కనిపిస్తున్నదే మనకు తెలుసు. తెలిసినా కూడా సర్వంగా తెలియదు. ఏదో కొంచెం అన్నం తినటానికి, నీళ్లు తాగటానికి, సంపాదించుకొని తెచ్చుకొని వండుకొని తినటానికి అంతవరకే మనకు తెలుసు జ్ఞానం. నీకు జ్ఞానం ఎందుకు? తెలివితేటలు ఎందుకు? ఆలోచన ఎందుకు? దేని కొరకు?
చెప్పు. భూమి మీద బ్రతకాలండి, అందుకొరకండి అంటారు. మరి ఇవన్నీ ఏంది? ఇవి పైన వాటి గురించి నీకు ఎందుకు కదా? కానీ శాస్త్రవేత్తలు వాటి జోలికే పోతున్నారు, ఏమున్నాయో చూద్దామని. కానీ వాళ్ళ వల్ల కాదు. దేవునికి స్తోత్రాలు. మన జేమ్స్ వెబ్ టెలిస్కోపు పైకి వెళ్ళిపోయింది, అక్కడ నుంచి సిగ్నల్స్ పంపుతుంది, ఏమేమన్నాయో చూపిస్తుంది అన్నట్టు. దేవునికి స్తోత్రాలు. నక్షత్రాలు అన్నిటిని చూపిస్తుంది. మనకు అంతు చిక్కదు, అలాంటి ప్రపంచాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు. ఇవన్నీ నా హస్తకృత్యములు, దేవుని యొక్క హస్తకృత్యములు. మరి మనిషి కూడా దేవుని హస్తకృత్యమే, హస్తముతో చేయబడినవాడు. ఈ మాట చాలండి. ప్రపంచంలో ఉన్న హిందూ జాతులకు కానీ, తెల్లోళ్ళకు కానీ, అరబ్బులకు కానీ, ముసల్మాన్లకు కానీ, క్రైస్తవులకు కానీ, ప్రపంచంలో ఉన్న అన్ని జాతులు అంటే నేషన్స్ అన్నట్టు అందరికీ ఇది ఒక్క మాట చాలు, ఇవన్నీ నా హస్తకృత్యములు. పురాణాల్లో రాసుకో, ఖురాన్లో రాసుకో, లేదా గ్రంథాల్లో రాసుకో, వేదాల్లో రాసుకో, ఎక్కడన్నా రాసుకో, వాటన్నిటిలో రాయబడినవన్నీ నా హస్తకృత్యములు. ప్రైజ్ లార్డ్. సైన్సులో రాసుకో, సైన్సు శాస్త్రవేత్తలు, డాక్టర్లు, వాళ్ళు ఏమన్నా రాసుకునేవ్వండి, అవన్నీ నా హస్తకృత్యములు. కానీ నా హస్తకృత్యము కాని దాన్ని నువ్వు ఎలా ఆరాధన చేస్తున్నావో అని అడుగుతున్నాడు. ఇవన్నీ నా హస్తకృత్యాలు, నన్ను ఆరాధించక నీవు వేరే వాటిని ఎందుకు ఆరాధన చేస్తావు, దైవత్వం లేని వాటిని అని ప్రభు అడుగుతున్నాడు. కనుక దేవునికి స్తోత్రాలు. ముగించేస్తున్నా. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12-13 వచనం. ఆదికాండం 5వ అధ్యాయం 22లో హానోకు దీనుడని తెలుసుకొనవలెను, అందుకని ఆయన్ని దేవుడు కొనిపోయాను. దేవునితో నడిచాడు కనుక హానోకుని దేవుడు కొనిపోయానని రాయబడింది. దేవునికి స్తోత్రాలు. ద్వితీయోపదేశకాండంలో 10వ అధ్యాయం 12-13 వచనాలు ఏమన్నాడు? 10వ అధ్యాయము. కాబట్టి ఇజ్రాయేలు, ఇది ఇజ్రాయేల్ వారికే రాస్తున్నాడా బైబిల్ గ్రంథాన్ని? ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల కొరకు రాస్తున్నాడంటే, ఆచారాదులు అంటే పూజలు, పునస్కారాలు, వాటి వ్యవహారాలు, పద్ధతులన్నీ ఇజ్రాయేల్కి అప్పగించినట్టుగా లేవి గోత్రానికి రాయబడింది బైబిల్లో. అయితే షీనార్ మైదానాన్ని తీసుకుంటే ప్రపంచంలో అన్ని జాతులు వస్తాయి. నేషన్స్, జాతులు అంటే కులాలు కావు, అన్నీ ఎంతమంది జనం ఉన్నారో, ఇప్పటోళ్ళు కాదు, అప్పటోళ్ళు, ఇప్పటోళ్ళు, ఎప్పటోళ్ళు కూడా, వాళ్ళందరూ ఈ షీనార్ మైదానము పిక్చర్ కింద వస్తారు. షీనార్ మైదానము పిక్చర్ కింద అబ్రహాముని, యేసుక్రీస్తుని, ఆయన పితరుడు, ఈయనేమో అబ్రహాం నుంచి వచ్చినవాడు యేసుక్రీస్తు. వీళ్ళని మధ్యవర్తులుగా చేసి ప్రపంచానికి అందరినీ చేసినాడని, తర్వాత ఆ పైన అన్నిటినీ కలిగించాడని వాక్యం బోధిస్తుంది. నమ్మటం అనేది నీ చేత కావాలా. మొదట నమ్మటం రానివాడికి ఏమి లేదు, నాస్తికుడి కింద వస్తాడు. దేవుని వాక్యం. కాబట్టి ఇజ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి, తర్వాత నీ మేలు కొరకు నేడు నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను. మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుతున్నాడు? ఇంకేం అడగట్లేదు. ఆయన మాట వినాలి, కట్టడలను అనుసరించి నడవాలని అడుగుతున్నాడు అన్నట్టు. నా మాట విని ఆ మాట ప్రకారంగా నడుచుకోనండి, మీ క్షేమం కలుగుద్ది అన్నాడు. మీరు నడవలేదనుకో క్షేమం ఉండదు, అంతా గొడవలు, యుద్ధాలే. కనుక దేవుని వాక్యం మనకు బోధించేది ఈ విషయము. క్షేమము దేవుని వాక్యం మనకి అనుగ్రహిస్తుంది. క్షేమాన్ని దేవుని వాక్యం ప్రతి మనిషికి ఇస్తుంది. వాక్యాన్ని చూసుకొని నడుచుకొని దాని ప్రకారం వెళ్తే
క్షేమం కలుగుద్ది, ప్రతి మానవుడికి కలుగుద్ది, చిన్నలకి పెద్దలకి అందరికీ. కానీ ఈ వాక్యాన్ని గైకొనకపోతే క్షేమం అనేది కలగదు, సమాధానం ఉండదు. దేవుడి వాక్యంని దీవించునుగాక, మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.